భార్య ఇస్తే సంస్కారం, భర్త చేస్తే చేతకానితనమా? ఇదేమి న్యాయం? సాధారణంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు తన గతాన్ని మూటగట్టి పుట్టింట్లో వదిలేస్తుంది. తనని కన్న తల్లిదండ్రుల కంటే, తన బిడ్డల కంటే తన సర్వస్వం తన భర్త అని నమ్మి భావిస్తుంది. సమాజం కూడా దీన్ని ఆదర్శమని పిలుస్తుంది. పతియే ప్రత్యక్ష దైవం అని కీర్తిస్తుంది. తన ప్రపంచం అంతా భర్త చుట్టూనే తిరిగితే అది గొప్ప సంస్కారం అని మెచ్చుకుంటుంది. కానీ అదే పురుషుడి విషయానికి వస్తే కథ మారుతుంది. చాలామంది భర్తలకు ప్రాధాన్యత క్రమంలో భార్య ఎప్పుడూ చిరస్థానంలో ఉంటుంది. ముందు తల్లిదండ్రులు, తర్వాత తోడబుట్టినవారు, ఆ తర్వాత స్నేహితులు, బంధువులు, వీరందరి అవసరాలు తీరాక మిగిలిన సమయమైనా ప్రేమ మాత్రమే భార్యకు దక్కుతుంది. ఒకవేళ ఏ భర్త అయినా తన భార్యకు ప్రాధాన్యత మొదట ఇస్తే ఆ సమాజం అతన్ని ఆదర్శవంతుడు అని పిలవదు, బదులుగా పెళ్ళం మాట వింటున్నాడు అని హేళన చేస్తుంది. అసమర్థుడు అని ముద్ర వేస్తుంది. తన కోసం సర్వస్వం వదులుకొని వచ్చిన ప్రాణానికి అండగా నిలబడితే అది సంస్కారం. ఎందుకు కాదో ఈ లోకానికి తెలియాలి. నిజానికి ప్రేమ అంటే ఒకరినొకరు తగ్గించుకోవడం కాదు, ఒకరినొకరి